भावाय चन्द्रचूडाय निर्गुणाय गुणात्मने कालकालाय रुद्राय नीलग्रीवाय मङ्गलम् वृषारूढाय भीमाय व्याघ्रचर्माम्बराय च पशूनां पतये तुभ्यं गौरीकान्ताय मङ्गलम् भस्मधूलितदेहाय व्यालयज्ञपवीतिने रुद्राक्षमालभूषाय रामकेशाय मङ्गलम् सूर्यचन्द्राग्निनेत्राय नमः कैलासवासिने सच्चिदानन्दरूपाय रमदेशाय मङ्गलम् मृत्युञ्जयाय शाम्बाय सृष्टिस्थित्यान्तकारिणे त्रयम्बकाय सुशान्ताय त्रैलोकेशाय मङ्गलम् गङ्गाधराय सोमाय नमो हरिहरात्मने उग्राय त्रिपुराग्नाय वामदेवाय मङ्गलम् सद्यजाताय सर्वाय भव्यज्ञानप्रदायिने ईशानाय नमस्तुभ्यं पञ्चवक्त्राय मङ्गलम् सदाशिवस्वरूपाय नमस्तत्पुरुषाय च अघोराय च घोराय महादेवाय मङ्गलम् महादेवस्य देवस्य यः पठेन्मङ्गलाष्टकम् सर्वार्थसिद्धिमाप्नोति सा सायुज्यं ततः పరం. ప్రతి ఒక్కరు పెళ్ళి కాని వాళ్ళు కానీ పెళ్ళి అయిన వాళ్ళ అయినా సరే ఈ మంగళాష్టకాన్ని శివ మంగళాష్టకాన్ని పఠించడం వల్ల శీఘ్ర వివాహం జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఎడబాటు వస్తున్నప్పుడు మీరు ఓం గౌరీ శంకరాయ నమః 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 ఓం గౌరీ శంకరాయ నమః. భార్యాభర్తల మధ్యన దూరం తగ్గుతుంది. అలాగే భార్యాభర్తలు పరస్పరం ఎప్పుడు అన్యోన్యతగా ఉండాలంటే ఒకరి మాట ఒకరు వింటూ ఒకరికి అనుగుణంగా ఒకరు ఉండాలి. అంతేకాక శుక్ర మంత్రాన్ని ప్రతినిత్యం పఠించండి. దానివల్ల శుక్రానుగ్రహం వల్ల భార్యాభర్తల మధ్యన సఖ్యత పెరుగుతుంది. ఓం సహ శుక్రాయ నమః 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 ఓం సహ శుక్రాయ నమః. భార్యాభర్తలు విడిపోతూ ఉంటే ఆ భర్త మిమ్మల్ని వదిలేస్తుంటే భార్య అయినా సరే భార్య ఈ మంత్రం పఠించండి. త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధన మృత్యోర్ముక్షేయమామృతాత్. అలాగే మీ ఇద్దరి మధ్యన అపార్థాలు అభిప్రాయ భేదాలు ఉంటే శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యం వరదా భవంతు అని ఈ జానకి మాత ఒక శ్లోకాన్ని పఠించండి లేదా రోజు ఇది వినండి. గణేశం అర్ధనారీశ్వర స్తోత్రం ప్రతినిత్యం పఠించే ప్రయత్నం చేయండి. ఓం
त्र्यम्बकं यजामहे सुगन्धिं प्रतिवेदनम् उर्वारुकमिव बन्धनां मृत्योर्मुक्षीयमामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं प्रतिवेदनम् उर्वारुकमिव बन्धनां మృత్యోర్ముక్షేయమామృతాత్. ఒకవేళ మీ భార్య మిమ్మల్ని వదిలేయాలని అనుకున్నప్పుడు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పత్నివేదనం ఉర్వారుకమివ బంధన మృత్యోర్ముక్షేయమామృతాత్. ఇది అర్ధనారీశ్వర స్తోత్రం. ఇది ఒకరితో ఒకరికి నిండు నూరేళ్లు కలిపి ఉంచుతుంది. ఈ అర్ధనారీశ్వర స్తోత్రం పఠించడం వల్ల రోజు ఆ ఇద్దరు భార్యాభర్తల దంపతుల మధ్య అన్యోన్యత సఖ్యత అనేది పెరుగుతుంది. చాంపేయ గౌరార్ధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయ చ జటాధరాయ నమః శివాయ చ నమః శివాయ కస్తూరికా కుంకుమ చర్చితాయ చితారాజః పుంజ వివర్చితాయ కృతస్మరాయ వికృతస్మరాయ నమః శివాయ చ నమః శివాయ జూనత్వన కంకణనూపురాయ పాదాబ్జరాజాత్ పఠితాను పురాయే హేమాంగదాయ భుజంగదాయ హేమాంగదాయ భుజంగదాయ నమః శివాయ చ నమః శివాయ విశాలనీలోత్పలలోచనాయ వికాసి పంకేరుహలోచనాయ సమేక్షణాయ విసమేక్షణాయ నమః శివాయ చ నమః శివాయ మందారలాకాలితలకాయ కపాలమాలాంకితకందరాయ దివ్యాంబరాయ చ దిగంబరాయ నమః శివాయ చ నమః శివాయ అంబోదరశ్యామల కుంతలాయ తటిప్రభాతామటజటాధరాయ నీరేశ్వరాయ నిఖిలేశ్వరాయ నమః శివాయ చ నమః శివాయ ప్రపంచ సృష్ట్యాన్ముఖలాశకాయ నమస్తే సమస్త సంహారక తాండవాయ జగదేక జనన్య జగదేక పిత్ర నమః శివాయ చ నమః శివాయ ప్రదీప్తరత్నోజ్వలకుండలాయ స్ఫురపన్నగభూషణాయ శివాన్వితాయ చ శివాన్వితాయ నమః శివాయ చ నమః శివాయ ఏతత్పఠేదష్టకమిష్టదం యః భక్తి సామాన్యో భువదీర్ఘజీవి ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయచ్చదాచాస్య సమస్త సిద్ధి. దీనిని భక్తితో చదివిన వారికి భూమిపై చిరంజీవులై గౌరవాన్ని సౌభాగ్యాన్ని భార్యాభర్తల అన్యోన్యతను కలుగజేస్తుంది. ఇది అర్ధనారీశ్వర స్తోత్రం. ఎవరికైనా అధికంగా సమస్యలు ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన తెల్లవారి కానీ సాయంత్రం కానీ ఒక రోజుకు 11 సార్లు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించండి. ఏదైనా సరే భార్యకి భర్త అనుగుణంగా, భర్తకి భార్య అనుగుణంగా ఉంటూనే చేసుకోవాలి. అది అనుగుణంగా మనం ఉండడం అన్నీ మనకు అనుకూలంగా ఉండాలంటే అవుతుందా? అందుకే భార్య మాట భర్త మన్నించాలి, భర్త మాట భార్య మన్నించి తీరాలి. అప్పుడే అది సంసారం సుఖమయమవుతుంది. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా నమస్తస్యే 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 నమో నమః. ప్రతిరోజు అనుకోండి, మా భార్యాభర్తల మధ్యన మా కుటుంబంలో శాంతి ప్రకాశింపజేయి తల్లి అని ఈ శాంతి మంత్రాన్ని పఠించండి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి అని ప్రతిరోజు అనండి. అందరికీ విజ్ఞప్తి, ఇది వినండి, వీలైతే 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే 10 మంది బాగుండాలి, మనము బాగుండాలి. థ్యాంక్ యూ.